హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లర్న్ 1000 టేబుల్స్ జస్ట్ ఇన్ సెకండ్స్. అంటే 1 నుండి 1000 వరకు ఎక్కడైనా మనం 1000 స్క్వేర్స్ని సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయగలగాలో ఈరోజు నేర్చుకుందాం. చిన్నపిల్లల దగ్గర నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు కూడా ఈ స్క్వేర్స్ అంటే ఏదో తెలియని చిన్న భయం. ఎంఎన్సీలో జాబ్ కొట్టాలన్నా, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కొట్టాలన్నా మనకు అవసరమైన తెలియాల్సిన చిన్న ట్రిక్ ఏంటంటే క్యాలిక్యులేషన్స్. ఈ క్యాలిక్యులేషన్స్లో స్క్వేర్స్ అనేవి ఎంతటి ప్రధాన పాత్ర పోషిస్తాయో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు స్మార్ట్ స్కిల్ లెర్నింగ్స్ నాలెడ్జ్ విత్ భరత్ సార్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే 89 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 89 స్క్వేర్ని మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. అందులో మొదటి మెథడ్ ఏంటంటే ఇలా 2 పార్టీషన్స్ చేసుకోగలగాలండి. 8 ఒక పార్టీషన్, 9 ఒక పార్టీషన్. సో దీన్ని సాల్వ్ చేసే ముందు మనకి ఈ బేసిక్ స్క్వేర్స్ అనేవి మనకి ఎలాగో ఐడియా ఉంటాయి. ఓకే, ఈ బేసిక్ స్క్వేర్స్ ఎలాగో మనకు తెలుసు కాబట్టి వీటిని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అనమాట. ఓకే, నౌ 8 square is 64. 9 square is 81. ఓకే, నౌ ఇప్పుడు నేను చేయబోయే స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. 8 9s are 72, 72 2s are 144. ఈ 144ని ఇక్కడ ఒక్క ప్లేస్ వదిలి ఇలా రాయగలగాలండి. 144. ఇప్పుడు ఈ రెండుని యాడ్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ సెకండ్స్లో మీ ముందు ఉంటుంది. ఓకే, సో 8 4 12, 1 is carry, 4 4 8 plus 1 that is 9, 7 6 plus 1 that is 7. ఓకే, మీకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 7 9 2 1. ఓకే, సేమ్ మనం ఇదే 89 స్క్వేర్ని స్కేల్ మెథడ్ అంటే సెకండ్ మెథడ్ వాడి ఎలా సాల్వ్ చేద్దామో నేర్చుకుందాం. ఓకే, జస్ట్ అజంప్షన్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ 89. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 89కి ఫైన్ ఇట్ ఈస్ 11 అంటే 11 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 89కి 11 యాడ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఏం లేదండి, ఈక్వల్ టు ప్లాట్ఫామ్ అంటే 100కి నేను ఈక్వల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి 89 plus 11 that is 100 into 89 minus 11 that is 78. ఓకే, సో ఇప్పుడు చూడండి అమ్మా, 11 into 11, 11 11s are 121. this is 121. ఓకే, ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న పొజిషన్ని లేదా ఇక్కడ ఉన్న నంబర్ని 10తో డివైడ్ అవుతుందా లేదా 100తో డివైడ్ అవుతుందా లేదా 1000తో డివైడ్ అవుతుందా చెక్ చేసుకోగలగాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న నెంబర్ 10తో డివైడ్ అయితే రైట్ సైడ్లో మన దగ్గర ఉన్న వాల్యూలో ఒక డిజిట్ మాత్రమే తీసుకోగలగాలి. ఒకవేళ 100తో కానీ డివైడ్ అవుతే రైట్ సైడ్ మన దగ్గర ఉన్న వాల్యూలో 2 డిజిట్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా 1000తో డివైడ్ అవుతే 3 డిజిట్స్ తీసుకోగలరు. ఓకే, సో ఇక్కడ నాకు 100తో డివైడ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 100తో డివైడ్ చేస్తున్నానండి. 100తో డివైడ్ చేస్తే ఇట్స్ గెట్స్ క్యాన్సల్డ్. సో ఆటోమేటికలీ ఓకే, నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి థర్డ్ డిజిట్ ఏమవుతుంది సార్? ఎస్, క్యారీగా యాడ్ అవుతుందండి. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఇట్ ఈస్ 1, ఇట్ ఈస్ 2, 8 plus 1 9, దిస్ ఈస్ 7, 7 9 2 1. చూసారా, సెకండ్స్లో మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీకోసం ఇంకో ఎగ్జాంపుల్ నేను సాల్వ్ చేస్తున్నానండి. 92 square, 9 square 81, 2 square 4. 4 అంటే ఏంటి?
04 ఇలా రాయగలగాలి, 2 డిజిట్స్ తీసుకోగలగాలి. నా 9 2s are 18, 18 2s are 36. సో ఒక ప్లేస్ వదిలి 36ని ఇలా ప్లేస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందండి. దట్ ఈస్ 8464. ఓకే ఫైన్. ఇదే మనం స్కేల్ మెథడ్ వాడి ఈ లాజిక్ మనం చేయగలగాలంటే జస్ట్ ఇట్ ఈస్ 92. ఓకే దీన్ని నేను ఈక్వల్ 100కి అంటే ప్లాట్ఫామ్కి దగ్గరగా తీసుకెళ్ళాలంటే +8 నేను ఇక్కడ +8 యాడ్ చేయగలగాలి. అదేవిధంగా -8 నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఓకే 98 2 + 8 దట్ ఈస్ 100 and 92 - 8 that is 84. Now 8 into 8 that is 64. 8 8s are 64. ఓకే సో నేను ఇక్కడ 100తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి 2 డిజిట్స్ నేను తీసుకోవచ్చండి. ఇక్కడ ఉన్న వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ 8464. చూసారా, జస్ట్ స్కేల్ మెథడ్ వాడు కూడా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఒకవేళ నంబర్ అనేది స్కేల్ మెథడ్లో ఇబ్బందిగా ఉన్నట్టు అయితే యూ కెన్ జస్ట్ సింప్లీ స్కిప్ టు దిస్ మెథడ్. ఒకవేళ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే సింప్లీ స్కిప్ టు స్కేల్ మెథడ్. ఈ 2 మెథడ్స్లో ఏదైనా సరే మీరు వాడి ఈజీగా సెకండ్స్లో మీరు ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 2 digit స్క్వేర్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయగలగం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు 3 digit స్క్వేర్స్ లైక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 108 స్క్వేర్. చూడండి, ఈ 108 స్క్వేర్ మనం ఎలా సాల్వ్ చేస్తాము. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం పార్టీషన్ చేయగలగాలండి. ఓకే ఎలా పార్టీషన్ చేస్తున్నానంటే లాస్ట్ 2 ఎలిమెంట్స్ని ఒక పార్టీషన్ చేస్తున్నాను, ఫస్ట్ ఎలిమెంట్ని ఒక పార్టీషన్ చేస్తున్నానండి. ఓకే నౌ వాట్ ఈస్ 1 స్క్వేర్? దట్ ఈస్ 01. నౌ వాట్ ఈస్ 8 స్క్వేర్? దట్ ఈస్ 64. ఓకే సో ఇక్కడ నేను 3 పార్ట్స్గా రాస్తున్నానండి. 1 స్క్వేర్ 01 ఫస్ట్ పార్ట్లో రాస్తున్నాను, 8 స్క్వేర్ 64 లాస్ట్ పార్ట్లో రాస్తున్నాను. జస్ట్ థర్డ్ పార్ట్లో మనం ఏం రాయగలగాలంటే థర్డ్ ప్లేస్లో మనం ఏం రాయగలగాలంటే జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్. 1 into 8 8 into 2 దట్ ఈస్ 16. ఆ 16ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి. అంటే నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 11664 అయిపోయింది ఆన్సర్. ఓకే చూడండి ఎంత ఈజీగా సాల్వ్ చేసాను. అదేవిధంగా సేమ్ స్కేల్ మెథడ్ వాడచ్చు. 108 -8 108 + 8. ఓకే బోత్ యువర్ విష్. సో దీన్ని ఫస్ట్ నేను ప్లాట్ఫామ్కి ఈక్వల్ చేయాలి కాబట్టి 108 - 8 దట్ ఈస్ 100 ఇంటూ 108 + 8 దట్ ఈస్ 116. 8 8s are 64. ఓకే సో ఎప్పుడైతే నేను ఇక్కడ 100 ఉంది కాబట్టి 100తో డివైడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో నా మై ఆన్సర్ ఈస్ సింప్లీ 11664. 2 digits తీసుకోవచ్చు కాబట్టి 11664. చూసారా, స్కేల్ మెథడ్లో సెకండ్స్లో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే వన్ మోర్ ఎగ్జాంపుల్ 325 హోల్ స్క్వేర్. ఓకే సేమ్ మన ఫస్ట్ స్టెప్ ఏంటి? సెగ్రిగేషన్. ఎస్ ఫైన్. మై నెక్స్ట్ స్టెప్ 3 square. 3 square is 9 and 25 square is 625. Okay, my dear friends, 3 into 25 75. 75 into 2 50. 150. ఓకే జస్ట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వాడండి. ఎప్పుడు కూడా మనం 2 digits మెయింటైన్ చేయగలగాలి. ప్రతి ప్లేస్లో 2 digits మెయింటైన్ చేయగలగాలి. ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో, థర్డ్ పార్ట్లో. ఓకే మరి ఇక్కడ 25 ఉంది, ఎక్స్ట్రా ఈ 6ని ఏం చేస్తామంటే మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఓకే నా ఈ 6ని ఇక్కడ రాసుకుంటే ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఈ 5ని ఇక్కడ రాసేసాము, ఈ 2ని ఇక్కడ రాసాము. అంటే జస్ట్ సింప్లీ డ్రాగ్ చేసేసాను. ఇక్కడ 6 అనేది ఇక్కడికి వెళ్ళింది కాబట్టి జస్ట్ సింప్లీ ఇట్ ఈస్ 6, ఇట్ ఈస్ 5, ఇక్కడ ఉన్న 1ని క్యారీ ఫార్వర్డ్ దట్ ఈస్ 9 + 1 దట్ ఈస్ 10. అంటే మీకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 105625. 105625. This is your answer. 325 square is nothing but 105625. చూసారా ఎంత పెద్ద నంబర్ని మనం ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేసాము. స్కేల్ మెథడ్ సేమ్ ఫ్రెండ్స్, స్కేల్ మెథడ్ ఆల్సో ఎస్ ఇట్ ఈస్ 325.
325 minus 25, 325 plus 25. ఎందుకంటే ప్లాట్ఫామ్కి 300కి దగ్గరగా చెక్ చేసుకోగలగాలి. 325 minus 25, my answer will be 300, and 325 plus 25, that is equal to 350. Now 25 square, that is 625. We know the concept clearly. Okay, now my dear friends, ఇది 100 తో డివైడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి జస్ట్ 2 zeros క్యాన్సిల్ చేస్తున్నానండి నేను. ఓకే, నౌ ఇప్పుడు నేను ఏం చెక్ చేయగలగాలి? 3 తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 zeros, 3 5s are 15, 3 3s are 9 plus 1, that is 10. 1050, 625. ఇక్కడ నేను డివైడ్ చేసింది 100 తోనే కాబట్టి ఇక్కడ నేను రైట్ సైడ్ లో 2 digits మాత్రమే నేను తీసుకోగలగాలి. మరి సార్ వాట్ అబౌట్ థర్డ్ డిజిట్? ఓకే, థర్డ్ డిజిట్ అనేది క్యారీగా యాడ్ అయిపోతుందమ్మా. ఓకే, నౌ ఇట్ ఈస్ 5, ఇట్ ఈస్ 2, ఇట్ ఈస్ 6, ఇట్ ఈస్ 5, ఇట్ ఈస్ 0, ఇట్ ఈస్ 1. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 105625. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. 447. సో జస్ట్ ఫ్రెండ్స్, ఇది కూడా మనం స్కేల్ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ మెథడ్లో ఈ స్క్వేర్స్ మీకు తెలిసి ఉండాలి. 2 పార్ట్స్గా నేను సెగ్రిగేట్ చేస్తున్నానండి. 4 square, that is 16, and 47 square, that is 2209. మీకు ఒకవేళ 47 square అనేది ప్రాబ్లమ్ ఉన్నట్టు అయితే జస్ట్ 47 square ఎలా నార్మల్ మెథడ్లో సాల్వ్ చేయాలో చెక్ చేసుకుందాం. ఓకే, చెక్ చేసుకొని 2209 వస్తుందండి. 2209 అని ఇక్కడ రాయగలగాలి. And 4 into 47, 47 into 2. Okay, 47 2s are 94, 94 4s are, okay, 376. Fine. Okay, ఇప్పుడు సింపుల్ అండి. ఇక్కడ 2 digits ప్లేస్ చేయాలి. మరి 22ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఈ 22 ఇక్కడ యాడ్ అవుతుందమ్మా. 6 plus 2 8, 7 plus 2 9, it is 398. ఇక్కడ 98 2 digits ప్లేస్ చేయాలి కాబట్టి ఈ 3ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. That is 19. అంటే నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 199,809 బి ద రిక్వైర్డ్ ఆన్సర్. మరి సార్ దీన్ని స్కేల్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తాం? ఎస్, ఓకే, ఇక్కడ 447 అండి. ఇప్పుడు ఇలాంటి నెంబర్స్కి ఏంటంటే మనం 100 వరకు వెళ్ళాలంటే స్క్వేర్ అనేది చాలా పెద్దగా అయిపోతుంటుంది. కాబట్టి జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్. 447కి దగ్గరగా ఉన్నది ఏంటంటే 450, అంటే హాఫ్ చేస్తున్నాను నేను, అంటే 450కి దగ్గరగా రాసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ 447 plus 3, 447 minus 3. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం బాగా అబ్జర్వ్ చేయండి. 447 plus 3, that is 450, into 447 minus 3, that is 444. 3 square. What is 3 square? 9. ఓకే, సో ఇక్కడ 100 తోనే డివిజన్ ఉంది కాబట్టి 2 digits అయిపోతుందండి. 09. నౌ ఇప్పుడు నేను దీన్ని 100 తో డివైడ్ చేస్తున్నానమ్మా. ఎప్పుడైతే నేను ఇక్కడ 100 తో డివైడ్ చేశానో జస్ట్ సింపుల్ 0 గెట్స్ క్యాన్సల్డ్. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 4.5. 4.5 into 44409. టు ఎలిమినేట్ దిస్ డాట్ అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 9/2 అని అయినా రాయొచ్చు. ఎందుకలా రాస్తున్నానంటే మల్టిప్లికేషన్ పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఓకే, సో 44409. 2 1s, 2 222s. ఓకే, ఎస్, నా ఆన్సర్ వచ్చేసిందండి. 9 2s are 18, 9 2s are 18 plus 1, 19, 9 2s are 18 plus 1, 19. ఓకే, సో ఆటోమేటిక్గా ఇటువైపు 2 zeros 2 digits తీసుకోవాలి కాబట్టి 09 ఇక్కడ ప్లేస్ చేసేసాను. అంటే నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 199,809. చూసారా, స్కేల్ మెథడ్లో మన ఆన్సర్ సెకండ్స్లో మనం ఎలా సాల్వ్ చేసేసుకున్నామో. ఎస్, ఈ 2 ట్రిక్స్ వాడి 1000 వరకు, 100 నుంచి 1000 వరకు లేదా 1 నుంచి 1000 వరకు స్క్వేర్స్ని సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఐ హోప్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. I hope you people understand the concept. ఇలాంటి మోడల్స్ అన్ని ఎప్పుడైతే మీరు బోల్డ్ అని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తారో ఈవెన్ పెన్ పేపర్ కూడా లేకుండా ఈ స్క్వేర్స్ని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.